మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన స్కామ్స్ గురించి మీకు చెప్తాను. 1948 సంవత్సరంలో జీప్ స్కామ్ జరిగింది. ఈ స్కామ్ యొక్క విలువ 80,00,000. 1956 సంవత్సరంలో బిహెచ్యు స్కామ్ జరిగింది. దీని విలువ 50,00,000. 1957 సంవత్సరంలో ముంద్రా స్కాండిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 1.2 కోట్లు. 1960 సంవత్సరంలో తేజ లోన్ స్కాండిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 22 కోట్లు. 1976లో కేయుఓ ఆయిల్ స్కాండిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 2.2 కోట్లు. 1987 సంవత్సరంలో హెచ్డిడబ్ల్యూ సవర్మెంట్ డీల్ స్కామ్ జరిగింది. దీని విలువ 20 కోట్లు. 1987 సంవత్సరంలో బోఫోర్స్ స్కాండిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 65 కోట్లు. 1989 సంవత్సరంలో ఎస్టీ కైట్స్ ఫోర్జరీ స్కామ్ జరిగింది. దీని విలువ 45 కోట్లు. 1990 సంవత్సరంలో ఎయిర్ బస్ స్కాండిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 2.5 కోట్లు. 1991 సంవత్సరంలో తెల్గి స్కామ్ జరిగింది. దీని విలువ 43,000 కోట్లు. 1992 సంవత్సరంలో సెక్యూరిటైజ్ స్కామ్ జరిగింది. దీని విలువ 4,000 కోట్లు. 1992లో ఇండియన్ బ్యాంక్ ఆర్ఏపి ఆఫ్ స్కామ్ జరిగింది. దీని విలువ 300 కోట్లు. 1994 సంవత్సరంలో షుగర్ ఇంపోర్ట్ స్కామ్ జరిగింది. దీని విలువ 650 కోట్లు. 1995 సంవత్సరంలో జేఎంఎం బ్రైబ్ స్కామ్ జరిగింది. దీని విలువ 1.2 కోట్లు. 1995 సంవత్సరంలో బన్సాలి స్కామ్ జరిగింది. దీని విలువ 1,200 కోట్లు. 1996లో ఇన్ఏ పికిల్ స్కామ్ జరిగింది. దీని విలువ 10 లక్షలు. 1996లో ఫోడర్ స్కామ్ జరిగింది. దీని విలువ 950 కోట్లు. 1996లో యూరియా డీల్ స్కామ్ జరిగింది. దీని విలువ 133 కోట్లు. 1996లో హవారా స్కాండిల్ జరిగింది. దీని విలువ 810 కోట్లు. 2001లో మ్యూచువల్ ఫండ్ స్కామ్ జరిగింది. దీని విలువ 15 లక్షల కోట్లు. 2002 సంవత్సరంలో హోమ్ ట్రేడ్ స్కామ్ జరిగింది. దీని విలువ 600 కోట్లు. 2006 సంవత్సరంలో ఐపీఓ స్కామ్ జరిగింది. దీని విలువ 61 కోట్లు. 2008లో ఆలీఖాన్ ట్యాక్స్ డిఫాల్ట్ జరిగింది. దీని విలువ 50,000 కోట్లు. 2009 సంవత్సరంలో సత్యం, అదేనండి మన సాఫ్ట్వేర్ కంపెనీ సత్యం స్కామ్ జరిగింది. 24,000 కోట్లు. 2009లో మధుకోడా స్కామ్ జరిగింది. దీని విలువ 4,000 కోట్లు. 2009లో 2G స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది. దీని విలువ 1,76,000 కోట్లు. 2009లో రైస్ ఎక్స్పోర్ట్ స్కామ్ జరిగింది. దీని విలువ 2,500 కోట్లు. 2009లో ఒరిస్సా మైన్ స్కామ్ జరిగింది. దీని విలువ 7,000 కోట్లు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ జరిగింది. దీని విలువ 40,000 కోట్లు. 2011లో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ స్కామ్ జరిగింది. దీని విలువ 200 కోట్లు. 2012లో కర్ణాటక ల్యాండ్ స్కామ్ జరిగింది. దీని విలువ 20,000 కోట్లు. 2012లో ఇండియన్ కోల్ మైనింగ్ స్కామ్ జరిగింది. దీని విలువ 1,85,591 కోట్లు. ఐరన్ ఓఆర్ఈ ఫ్రైట్ స్కామ్ జరిగింది. దీని విలువ 29,236 కోట్లు. 2013లో అగస్టా వెస్టా ల్యాండ్ స్కామ్ జరిగింది. దీని విలువ 360 కోట్లు. 2014లో ఢిల్లీ జాల్ బోర్డ్ స్కామ్ జరిగింది. దీని విలువ 10,000 కోట్లు. 2014 సంవత్సరంలో ఒరిస్సా ఇండస్ట్రియల్ ల్యాండ్ మొరటేజ్ స్కామ్ జరిగింది. దీని విలువ 52,000 కోట్లు. 2015 సంవత్సరంలో ఎన్టీసీ ల్యాండ్ స్కామ్ జరిగింది. దీని విలువ 709 కోట్లు. ఇప్పటి వరకు మన భారతదేశంలో జరిగిన స్కాముల యొక్క విలువ 800 లక్షల కోట్ల చిల్లర. ఈ డబ్బు మన భారతదేశంలో ఉంటే మన భారతదేశాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మలుచుకోవచ్చు. మన భారతదేశం యొక్క పురోగతి ఎక్కడో ఉంటుంది. ఒకవేళ ఈ డబ్బు మన దగ్గర ఉంటే మన ఇండియాలో ఏమేమి చేయొచ్చు. ఉద్యోగాల కోసం మనం విదేశాలకు వెళ్తుంటాం. ఈ డబ్బు మన దగ్గర ఉంటే విదేశాల నుండి మన దగ్గరికి ఉద్యోగాలు చేయడానికి వస్తారు. అంటే మనము ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతామన్నమాట. మన భారతీయులు 20 సంవత్సరాల దాకా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పెట్రోలు, డీజిల్ చాలా తక్కువ ధరకి
మనకు దొరుకును. 1500 యూనివర్సిటీస్ మనం తయారు చేయవచ్చు. 2000 హాస్పిటల్స్ కట్టి దానిలో ఫ్రీ మెడిసిన్ ఇవ్వచ్చు. 95,000 కోట్ల మంది సొంత గృహాలు కలిగి ఉండవచ్చు. అందుకే మన మోడీ గారు నల్లధనం మీద యుద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఈ నల్లధనం మొత్తం మన దగ్గరికి వస్తే ఇవన్నీ చెయ్యొచ్చు. మనందరం ట్యాక్స్ లేని ఇండియాని చూడాలంటే కరప్షన్‌ని రూపుమార్చాలి. కరప్షన్‌ని రూపుమార్చాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో చూసిన దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. జై హింద్.